సో ఇప్పుడు మీరు ఈ సుదీర్ఘ ప్రయాణంలో పాస్టర్గా మీరు కొనసాగుతున్నారు. ఎంతమందికి మీరు ఇప్పటికి బాప్టిజం ఇచ్చి మీ క్రిస్టియానిటీలోకి మార్చుంటారు? 89 నుంచి నా సేవ స్టార్ట్ అయింది. ఇక అక్కడి నుంచి మన ఆంధ్ర, తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలు కూడా చిన్న ఊర్లు, పెద్ద ఊర్లు, పట్టణాలు, నగరాలు, ఇతర రాష్ట్రాలు అన్ని ప్రాంతాలకు వెళ్తూ ఈ దీనుడు ప్రభువు చేసిన సాక్ష్యము వాక్యం ద్వారా కొన్ని కోట్ల మందికి సువార్త అందించా. ఇప్పటికీ అలా కోట్ల మంది, లక్షల మంది ప్రభు నమ్ముకున్నారు. ఇప్పటికీ 40,000 మందికి పైగా నా చేతులతో నేను బాప్తిజం ఇచ్చాను. వాళ్ళు ఇష్టపూర్వకంగా వచ్చి అయ్యా మాకు బాప్తిజం అంటే నేను ఇచ్చాను. కానీ 40,000 మందికి మీరు బాప్టిజం ఇచ్చారు అని మీరే చెప్తున్నారు. మత మార్పిడి అంటే మీరు హిందువులుగా ఉండి మీరు ఆల్రెడీ యేసు మీకు కనిపించాడు కాబట్టి మీకు సాక్ష్యం ఉంది కాబట్టి మీరు మారారు. ఇంతమందికి మీరు బాప్టిజం ఇవ్వటం తప్పనిపించట్లేదా? మీకు మతం మార్పిడిలకి ప్రోత్సహిస్తున్నట్టు కదా? నేను ఎవరిని కానీ అప్పుడు ఇప్పుడు చెప్తున్నాను, ఒక్కరిని కూడా నేనే చెప్పుకునే మాటలు తప్ప బలవంతంగా వాళ్ళని తీసుకొచ్చి మీరు మతం మారతారా మారని భయపెట్టేవాడిని కాదు. నేను పెద్ద అధికారిని కాదు, ముఖ్యమంత్రిని కాదు, ప్రధానమంత్రిని కాదు, లేదా ఇంకోడిని కాదు. భయపెట్టేసి మారండి అంటే ఈరోజు వచ్చి చిన్న పిల్ల కూడా మారేవారు కాదు. చిన్న పాలు తాగే పిల్ల కూడా కన్న తల్లి గట్టిగా గద్దిస్తే తాగేది కూడా కాదు, తాగేవాళ్ళు కూడా కాదు. అలాంటిది బలవంతో మతం మార్చడం చాలా పచ్చి అబద్ధం. అది నా దృష్టిలో, ఇంకో దృష్టి నాకు తెలియదు. కానీ ఇది ఈరోజు ఎవరంటే బలవంతంగా వచ్చేది? ఇంకోటి చెప్తున్నా, నా గురించి చెప్తున్నా. నాకు ఈ రోజుకి ఏ అమెరికా వాడు కానీ, ఏ విదేశీయుడు కానీ, ఏ ఆంధ్ర తెలుగుడు కానీ, ఎవరు కానీ ₹1 ఇచ్చి, కొంత డబ్బులు ఇచ్చి, కొంత ఆస్తులు ఇచ్చి మార్పు చెందు బలవంతంగా రా మతంలో కానీ నాకు ఒక్కడు చెప్పాల. ఒక్కడు నిరూపించగలిగినా చాలు, నేను మొత్తం అసలు క్రిస్టియన్ మానేసి వెళ్ళిపోతాను. నేను అసలు మతం మార్పు కాదు అది. నేను ఇష్టపూర్వకంగా రాజేష్ గారు బైబిల్లో ఒక మాట ఉన్నది, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమని బైబిల్లో ఉందని. నేను రుచి చూసుకున్నాను. దేవుడు వాళ్ళ హృదయాల్లో కలిగించి ఇష్టపూర్వకంగా అయ్యా మీరు మాకు బాప్తిసం ఇవ్వండి అయ్యా ప్రభువుని నమ్ముకుంటామని ఇష్టపూర్వకంగా వస్తేనే ఇచ్చాను తప్ప ఎవరిని కూడా బలవంతం పెట్టి నాకేది వెనక ఆస్తులుండి రండి డబ్బులు ఇస్తాను రండి మీరు వచ్చి పొందేయమంటే ఎవరు పొందలా. ఈ రోజున డబ్బులు ఇచ్చినా సరే ఎవరు పొందరు కూడా. ఎందుకంటే మనస్సాక్షి ఉంటుంది కదా సార్ రాజశేఖర్ గారు. కానీ ప్రచారం తప్పు కదా. ఆ ప్రకారంగా వెళ్తే నాకు చదువు లేకపోయినా ఒక్క మాట అంటారు, రాజ్యాంగ ప్రకారంగా ఎవరి మతాన్ని వాళ్ళు స్వతంత్రంగా ప్రకటించుకోవచ్చు, ఎవరి దేవుడిని వాళ్ళు నమ్ముకోవచ్చు, ఆ దేవుని గురించి చెప్పుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగంలో మీరే చెప్తారు చదువుకున్నవారు. నాకు చదువు లేని వాడిని. నేను అడవిలో పుట్టాను, అడవిలో పెరిగాను. నేను ఒకటి చెప్తున్నా రాజేష్ గారు, మీరు బాగానండి, ఇది సమాజానికి కూడా చెప్తున్నా మీకు. నేనున్న అడవుల్లో పులులు, సింహాలు, జంతువులు చూశాను. ప్రతి జంతువుకి ఒక రంగు ఉంటుంది. ఆ రంగులను బట్టి ఇది పులి, ఇది సింహము, ఇది ఏనుగు, ఇది ఒక పక్షి అని చెప్పగలం ఆ రంగును చూసి. కానీ మానవ సమాజంలోకి అడుగుపెట్టిన తర్వాత అడవిలో నుంచి మానవ సమాజం అడుగుపెట్టగానే ఏది పుల్లో, మనిషి ఏ టైంలో పులిగా మారిపోతాడు, ఏ టైంలో సింహంగా మారిపోతాడు, ఏ టైంలో దెయ్యంగా మారిపోతాడో అర్థం కావట్లేదు. కానీ మీరు అడవుల్లో జీవితాన్ని అనుభవించారు, ఇప్పుడు పాశ్చాత్య జీవితం కూడా అనుభవిస్తున్నారు. ఏది మంచిగా అనిపించింది మీకు? నాకు మాత్రం 100% అడవిలో జీవితం బాగుంది. వెళ్ళిపోవచ్చు అడవుల్లోకి. ఇప్పుడు బ్రహ్మాండంగా వెళ్తున్నాను, చూస్తున్నాను. నేను వెళ్ళని అడవి లేదు ఇప్పుడు. నేను ఎప్పుడైతే అడవిని పెరిగి వచ్చాను బ్రహ్మాండంగా వెళ్తా ఉన్నాను, చక్కగా అక్కడ సేవ చేసుకుంటున్నాను, అడవిలో తిరుగుతూనే ఉన్నాను. అడవుల్లో ఏం సేవ చేస్తారు? మా వాళ్ళు లేని వాళ్ళు ఉన్నారండి, అనాథలు ఉన్నారు. మీరు ఎవరన్నా మీలాంటి వాళ్ళు ఇచ్చిన ప్రేమ కానులు తీసుకెళ్ళి వాళ్ళందరికీ భోజనాలు. నా అలవాటు ఏంటంటే ఆకలిగా ఉంటే వచ్చి చూడలేను నేను ఇప్పటికి కూడా. ఎవరన్నా ఆకలిగా ఉంటే వెళ్ళి వాళ్ళకి ఏదన్నా నాకు తోచిన సహాయం చేస్తానండి. కాబట్టి ఎవరైనా సహాయం చేస్తే వెళ్ళి మా అడవిలోకి వెళ్ళి పేదవాళ్ళు, ముసలోళ్ళు, లేని వాళ్ళు, రోగిష్టులు, బలహీనలు ఉంటారు, వాళ్ళని చూసి వస్తూ ఉంటాను. అలా చేస్తుంటాను. అడవి నాకు కొత్త కాదు, పుట్టింది అడవిలో, పెరిగింది అడవిలో. అడవి కొత్తగా వెళ్ళటానికి రావడం కాదు. కానీ ఏంటంటే సమాజంలో దేవుడు తీసుకొచ్చాడు. ఇది చెప్పా కదా, తల్లిగా నడిపించాడు, నన్ను తీసుకొచ్చాడు. కాబట్టి బైబిల్ ఉన్న మాట ఏంటంటే మేము గొప్ప వాళ్ళము, జ్ఞానవంతులు అనుకున్న వారిని సిగ్గుపరచడానికి మాలాంటి అజ్ఞానుల్ని, అడవిలో పుట్టినటువంటి వారిని తీసుకొచ్చి ఇప్పుడు బాగా చదువుకున్న వారు ఇంత బాగా చదువుకొని ఇంత జ్ఞానం కలిగి ఇంత విజ్ఞానం కలిగిన వారు, ఇంత గొప్ప వాళ్ళు ఈ రోజున
ఈ మన సమాజంలో ఇన్ని పాపాలు చూడండి, ఎంత ఘోరమో. చిన్న పిల్లల్ని పాడు చేయడం, మరి ఈ సెల్ ఫోన్లో అదేంటో వీడియోలు వస్తాయి, పాప సెక్స్ వీడియోలు, ఇలాంటి అరికట్టలేకపోతున్నారే. అది అరికట్టాలి కదా, అది అరికట్టాలి. ఇలాంటి అంటే సమాజంలో నష్టాన్ని గురించి, నష్టపోతున్న సమాజానికి ఒక మంచి మాట చెప్పడానికి నేను ప్రసారం చేసుకుంటున్నాను అంతే తప్ప బలవంతంగా మారండి అని చెప్పి ఎవరు చెప్పలేదు. మీరు నా వీడియోలో మొత్తం చూడండి. నా జీవితంలో, నా బ్రతుకుల్లో నేను ఒక హిందూ నుంచి వచ్చాను. ఇప్పటికీ నా జాతుల్లో 100కి 30% మంది ఆ ప్రభుని తెలుసుకున్నారు, 70% మంది హిందువులాగా ఉన్నారు. కానీ నేను ఇప్పటికీ నా జీవితంలో, నా చరిత్రలో ఏ సభలోకి వెళ్ళినా అక్కడికి 40 సంవత్సరాలుగా ఒక కులాన్ని కానీ, ఒక మతాన్ని కానీ, ఒక జాతిని కానీ, ఒక అన్య దేవతలను కానీ, మన హిందూ దేవతలను కానీ, దేవుళ్ళు కానీ, తర్వాత ఒక క్రైస్తవ సమాజం, ఒక పాస్టర్ని కానీ, ఒక క్రైస్తవ సంఘాలను కానీ నా నోటితో నేను విమర్శించలేదు, ద్వేషించలేదు, దూషించలేదు.